హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ బియ్యం రవ్వ పెసరపప్పు ఉప్మా చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, పెసరపప్పు, ఎండుమిర్చి, బియ్యం పిండి, అది బియ్యం నూక, సాల్ట్, వాటర్, అంతే ఫ్రెండ్స్. కొంచెం నూనె వేసుకుని బాగా మరిగాక జీలకర్ర వేసుకుని కమ్మగా స్మెల్ వచ్చాక పెసరపప్పు వేసి ద్వారగా వేగాక 2 ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి కూడా వేగాక అందులో నూక వేసుకోవాలి ఫ్రెండ్స్. నూక 1కి 2, ఒక నూక అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను గ్లాసున్నర నూక వేసాను. 3 గ్లాసులు నీళ్ళు వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ సరిపడగా వేసుకోవాలి. కొబ్బరికూర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే కొబ్బరికూర కూడా దింపేసి ముందు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరికూర ఇప్పుడు కాదు. మీరు ఇలా అన్నీ వేసుకుని బాగా కలిపి నూక కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నూక వేగితే అందులో మధ్యలో పలుకు లేకుండా బాగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ మనం వేసిన వాటర్కి. ఫస్ట్ 1కి 2 అని చెప్పి వేసాను కదా, నేను 1.5 వేసాను. అందుకని 3 గ్లాసులు నీళ్ళు వేసాను. 3 గ్లాసులు నీళ్ళు వేసి ముందు ఐలో పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం పొంగగానే చిన్న మంట పెట్టాను. మీరు కూడా అలాగే చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో మీరు బియ్యం రవ్వ ఉప్మా చేయండి. ఉప్మా తినలేని వాళ్ళు కూడా తింటారు. కొంతమంది బెల్లం ముక్కలో వేసుకుని తింటారు. లేకపోతే ఆవకాయ ఊట వేసుకుని తినచ్చు, మాగాయ పచ్చడి వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఈ ఉప్మా ఇలాగే చేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏ రవ్వన్నా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. బాగా మగ్గిపోయి ఉప్మా రవ్వ చక్కగా ఉడికిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెడితే మంచిది కూడా, బలం కూడా. ఈ బియ్యం రవ్వతో చేసుకోవాలని లేదు, మామూలు బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. రండి ఫ్రెండ్స్, టేస్టింగ్ టైం.